చెప్పాం కదా ఈ గోడ కట్టలేదని రా ముందుకు రా బాబు ముందుకు రా. కింద మాదిస్తుంది కానీ ఒకసారి ఆమె చూపి కింద మాదిస్తుంది కింద మాది వద్దా ఇది చూపించరా. సరే ఫ్రెండ్స్, ఇదైతే ఇంతకుముందు అన్నం తిన్న తర్వాత ఈ గోడ కట్టలేదని చెప్పాం కదా, వీడియో తీయట్లేదు అని చెప్తున్నాయి కదా. వీడియో ఎందుకు తీయట్లేదు అంటే నాకు వీడియో తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు లేరు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు గోడ కంప్లీట్ అయిపోయింది. మేస్త్రి కూడా లేడు కాబట్టి 1 నిమిషం 2 నిమిషాలు అని చెప్పేసి వీడియో చేద్దామని చెప్పేసి మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. గోడ 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 ఇక్కడ రిమోట్ చేసి ఈ సైడ్ వచ్చేసి లెటర్ మాత్రం కట్టాలి. కాకపోతే ఇదేంటంటే ఇది 2 వైపులు ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ మళ్ళీ లెటర్ బాత్రూమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ 2 వైపులు గోడ వస్తే ఇది ప్లాస్టింగ్ ఇబ్బంది అయింది కాబట్టి ముందు ఈ రోజే కట్టినాం కాబట్టి అది నిన్న కట్టినాం కాబట్టి ఇది 1 డే అన్న కొంచెం క్లీనింగ్ చేసిన తర్వాత ఇది ఈ 2 సైడ్లు ప్లాస్టింగ్ చేసి అప్పుడు ఈ లెటర్ బాత్రూమ్ కట్టుకుంటే మనకి రేపు చేసుకోవడానికి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఈ లెటర్ బాత్రూమ్ అయితే ఇప్పుడు కట్టట్లేదు. ఈ గోడ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3 సైడ్లు అయితే కంపల్సరీ ఆల్మోస్ట్ 7 వరుసలు మొత్తం కట్టేస్తాం. నిన్న ఈ రోజు అయితే ఇది పారి గోడ మొత్తం కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రేపు మాత్రం కంపల్సరీ ప్లాస్టింగ్ అనేది ఉంటుంది, ప్లాస్టింగ్ చేయాలి. రేపు వెళ్ళింది మనకి శుక్రవారం శనివారం మాత్రం వర్క్ ఉంటుంది, ఆదివారం మాత్రం సెలవు ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుకు వస్తే ఇది పారి కూడా వచ్చేసి 30 ఈ లెంత్ వచ్చేసి మనకి 33 అడుగులు పైచిలకు ఉంటుంది బిలో. ఇది వచ్చేసి 55 ఉంటుంది. ఇది లెంత్ చూపించాము ఒకసారి. ఈ లెంత్ వచ్చేసి 55 ఉంటుంది, ఇది వచ్చేసి 33 ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం 2 కుంటల ప్లేస్ అని అంటారు. ఇది డబుల్ బెడ్రూమ్ ఇది. ఇంకా ఇల్లు మొత్తం కూడా నేను మొన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఇది ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎందుకంటే వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఎందుకంటే లైక్ చేస్తే మీరు ఇంకొక 4గురికి బూస్టింగ్ అనేది చేరుతుంది కాబట్టి వీడియోని పుష్ చేస్తుంది యూట్యూబ్ కూడా. ఈ వీడియోని ఇంకొంతమందికి నా వీడియోస్ ఎవరికైతే నచ్చుతున్నాయో ఆ వీడియోని ఇంకొంచెం ముందుకి బూస్టింగ్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మాత్రం ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు వీడియో కంపల్సరీ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.